సమర్పిస్తున్న వారు ఆయుర్సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. సహ సమర్పణ సంజీవన్ నేత్రాలయ రెటినా కేర్ సెంటర్. కెలాగ్స్ చాకోస్, సింథాల్ సోప్. అందరికీ ఆయుర్వేద శుభోదయం, ఆయురారోగ్య నవోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ శీర్షికలో ఈరోజు మనం చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక ఆరోగ్య సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. బాగా విరేచనాలు అవుతున్నాయి, ఏవో అవి ఇవి మందులు, ఆ గోళీలో ఈ గోళీలు అవి వాడాం, కానీ అదుపులోకి రాలేదు. అలాంటి సమయంలో పై లేపనము ద్వారా ఆ సమస్యను వెంటనే తగ్గించుకోగల ఒక చక్కని మార్గము ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ఔషధాలు అనేవి ఎక్కడో ప్రత్యేకంగా ఉండవు. మనకు తెలిసి పెరిగేటువంటి మొక్కలలో, చెట్లల్లో, అలాగే వివిధ రకాల జంతువుల నుంచి మనం తీసుకునే పాలు, పెరుగు, మజ్జిగ ఇట్లాంటి వాటిల్లోనే మనిషికి అవసరమైనటువంటి అన్ని రకాల ఔషధాలు నిండి ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆ అద్భుతమైనటువంటి అనుభవం అంటే లేపనముతో విరేచనాలను తగ్గించగల చక్కని మార్గము, ఆ ప్రమాణము, ఆ రుజువు ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. వినండి. నా పేరు బి కళావతి, మాది ధర్మవరం కేశవానగర్. గౌరవనీయులైన ఏచూరి గారికి నా ధన్యవాదాలు. మా నాన్నగారికి విరేచనాల సమస్య ఉండేది. ఏచూరి గారు చెప్పినటువంటి కాకరాకు రసం, మేకపాలు, దానిమ్మాకు రసం, ఈ మూడింటి మిశ్రమాన్ని కలిపి దూదితో బుడ్డు పైన ఉంచిన తర్వాత ఈ విరేచనాల సమస్య తగ్గిపోయింది. ఈ కానుక ఇచ్చినటువంటి ఏచూరి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై భారత్. విన్నారు కదా, ఇందులో ఏముంది చెప్పండి. కాకరాకు రసం. కాకరాకు 1-2 ఆకులు తీసుకొని బాగా ఇలాగా మెత్తగా బాగా నలిపి ఇట పిండితే రసం వస్తుంది కదా. ఒక 2-3 చుక్కలు కాకరాకు రసం. మేకపాలు, అది కూడా ఒక 2-3 చుక్కలు అనుకోండి, అంటే ఇది ఎంత ఉంటే అంత. అలాగే దానిమ్మ ఆకుల రసం. ఈ 3 కలిపి ఈ విరేచనాలయ్యేటువంటి వ్యక్తిని వెల్లకిల పడుకోబెట్టి నాభిలో ఆ చుక్కలు వేస్తూ ఉండాలి. అది ఆరిపోయే కొద్దీ, అంటే లోపలికి పోయే కొద్దీ నీరు మళ్ళా 2-3 చుక్కలు వేస్తూ ఉండాలి. వేసి పైన చిన్న బట్ట, పలచటి బట్ట పైన వేసేయాలి. అటు ఇటు కదలకుండా ఉండాలి. ఇంతే. విరేచనాలు, నీళ్ళ విరేచనాలు టపీమని ఆగిపోతున్నాయి. ఇది ఎంత అద్భుతం చూడండి మీరు. పిల్లలకైనా ఒక్కొక్క చుక్క వేయచ్చు, పెద్దవాళ్ళు 2-3 చుక్కలు వేసుకోవచ్చు. తగ్గిపోయే కొద్దీ మరలా అందులో వేసుకోవచ్చు. ఏమి మంట లేదు, నొప్పి లేదు, ఏ విధమైనటువంటి చికాకు లేకుండా తగ్గించగల శక్తి ఈ దానిమ్మ ఆకులో, ఈ మేకపాలల్లో, కాకరాకులో నిండి ఉంది. ఈ 3 కలిపి వాడటం వల్ల, నాభి మీద వేయటము వల్ల విరేచనాలు తగ్గిపోతాయనేటువంటి సత్యము చెప్పినటువంటి మహాత్ములు మన తాత ముత్తాతలు, మహారుషులు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పెద్దలను తలుచుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ఆచరించాలని మీ అందరినీ కోరుతూ ఈరోజు కార్యక్రమంలో ఒక చక్కని ఓషధి కానుక, చక్కని మూలిక కానుక. చూడండి బిడ్డలు, మా ప్రేమైనటువంటి బిడ్డలకు మహాతల్లి వావిలి. వావిలి అంటే కావిలి, ఆరోగ్యానికి కావిలి, మన ఇంటి ముందున్న వావిలి. ఈ మొక్క ప్రతి ఊరిలో ఉండాలి. ఈ చెట్టు దగ్గరగా, ఇళ్లకు దగ్గరగా కూడా ఉండాలి. ఎన్నో రకాలుగా, 100 రకాలుగా మనల్ని కాపాడగల శక్తి ఈ మొక్కలో ఉంది. దీన్ని పెంచుకోవడం ఏమి కష్టము కాదు. ఇట్లాంటి కొమ్మలు తీసుకొచ్చి ఈ వర్షాకాలంలో భూమిలో పాతే చెట్టు వచ్చేస్తుంది. దీనికి వేళ్ళు అవసరం లేదు, ఇది చచ్చిపోదు. ఇది మేము మీకు దీని ఉపయోగాలు ఎన్నో చెబుతూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఈ పైన ఉండేటువంటి చూడండి, ఈ చిగుళ్ళు, ఈ చిగురాకులు చూడండి, చిగురాకులు చూడండి, ఈ చిగురాకులు ఉన్నాయి కదా. ఈ చిగురాకులు ఒక 10 చిగురాకులు కొంచెం నలిపి ఒక గిన్నెలో వేసి 1 గ్లాస్ నీళ్లు పోయాలి. నీళ్లు పోసి చిన్న మంట మీద గ్లాసు నీళ్లు 1 కప్పు వరకు అయ్యే వరకు మరిగించాలి. చిన్న మంట మీద మరిగించి దించి వడపోసి
అది గోరువెచ్చగా అయిన తరువాత అందులో పాత బెల్లము ఒక 10 గ్రాములు, పాత బెల్లము లేదా తేనె, గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే తేనె కలపాలి. వేడి వేడి పదార్థాలు తేనె కలపకూడదు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగుతుంటే 40 రోజులలోనే శరీరములో ఎంతో కాలం నుంచి వేధించేటువంటి వాత సంబంధమైనటువంటి అన్ని రకాల నొప్పులు, తీతలు, పీకటము, ఇలాంటి అంటే చెడు వాయువు శరీరంలో ఎక్కడ చేరితే అక్కడ మనకు నొప్పి కలుగుతుంది. కాబట్టి ఆ చెడు వాయువుని శుద్ధి చేసి దాన్ని బయటకు, చెడు వాయువుని తోసివేస్తుంది, నొప్పులను తగ్గిస్తుంది. మహాతల్లి ఇంటి ముందుంటే ఎన్ని రకాలు. అందుకే ఆరోగ్యానికి కావిలి, అందమైన వావిలి. ఈ మాట మీద గుర్తుపెట్టుకోవాలని మా ప్రియమైన కుమార్తెలను, మా మేనకోడలను కోరుతూ కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో బ్రహ్మాండమైన మార్గం చెప్పుకుందాం. ఎదురు చూస్తూ ఉండండి. Colgate Total